న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ సంస్థ సెయిల్లో విలీనం చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తుంది. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ ను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ విలీనాన్ని చేపట్టాలని ఆలోచిస్తుంది. అంతేకాకుండా విశాఖ స్టీల్ కు చెందిన 2000 ఎకరాల ల్యాండ్ ను ఎన్ఎండీసీకి అమ్మడం, బ్యాంక్ లోన్ల ద్వారా క్యాపిటల్ అందించాలనే ప్రపోజల్ ను కూడా పరిశీలిస్తుందని తెలుస్తుంది. ప్రైవేటీకరణ అంటూ 3 ఏళ్లుగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ రకరకాల ప్రయోగాలు చేస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నడి రోడ్డున నిలబెట్టింది. అప్పటి నుంచి కార్మిక సంఘాలు పట్టు వదలకుండా పోరాడుతున్నాయి. నిరవధిక నిరాహార దీక్షలతో స్టీల్ ప్లాంట్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీటన్నిటికి ఫలితంగా విశాఖ ఉక్కు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ అఖిల, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది గత 3 సంవత్సరాలుగా వివాదంగా కొనసాగుతుంది. దాంట్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో అక్కడ గత 3 సంవత్సరాలకు కూడా కొంతమంది నిరాహార దీక్ష చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా పోరాటం చేశాయి. ఆ పోరాట ఫలితమే ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా కూడా అప్పుడు ప్రచారం జరుగుతోంది. అంటే ఆ ప్రత్యామ్నాయం దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఏదైతే ప్రైవేటీకరణ అంశంకు సంబంధించి దానికి సంబంధించి అంటే వెనక్కి తగ్గింది అనుకోవడానికి లేదు అంటూనే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నామంటూ కేంద్ర ఉక్కు సహాయ శాఖ మంత్రి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శ్రీనివాస్ వర్మ నిన్న మీడియాతో ఆఫ్ ద రికార్డులో కూడా ఆయన తెలియజేశారు. అంటే ప్రధానంగా ఏదైతే ప్రైవేటీకరణ అంశం గత కొన్ని రోజులుగా అంటే దాదాపు 3 సంవత్సరాలుగా కూడా ఇది వివాదం కొనసాగుతుంది. 2021లో పెట్టుబడులకు సంబంధించి కూడా జనవరిలో 2021 జనవరిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మరోవైపు ప్రైవేటీకరణకు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా దీనికి సంబంధించి ప్రైవేటీకరణను తోసిపుచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రైవేటీకరణ లేదు అన్నట్లుగానే ఇండైరెక్ట్గా కుమారస్వామి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రజలకు మరోవైపు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులకు ఇది పెద్ద ఊరటగానే చెప్పొచ్చు. సెయిల్ అలాగే ఎన్డీఎంసీ, ఈ ఎన్డీఎంసీకి 2000 ఎకరాలకు సంబంధించిన కొంత భూములు కేటాయించడం కానీ, మరోవైపు ఇతర సేలు అలాగే ఎన్డీఎంసీ ఆ ప్రతినిధులతో కూడా నిన్న కేంద్ర పరిశ్రమల సహాయ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా భేటీ అయ్యారు. వీటి అంశాలపై ప్రత్యామ్నాయ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా ప్రైవేటీకరణ కాకుండా ఈ ఏదైతే సెయిల్ ఏదైతే ఉందో ఆ సెయిల్తో కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తున్నట్లుగా కూడా సెయిల్కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి అంటే నేను కేవలం ఎన్డీఎంసీ అలాగే సెయిల్కి సంబంధించిన చైర్మన్తో భేటీలో ఇటు ప్రైవేటీకరణకు సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఇతర మరికొన్ని అంశాలు కూడా మధ్య చర్చకు వచ్చినట్లుగా శ్రీనివాస్ వర్మ తెలిపారు. మరోవైపు ఈ ప్రైవేటీకరణ అంశం ఏదైతే ఒక పేటముడిగా ఉందో గత 3 సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి, వారికి అనుకూలంగా మార్చుకుంటున్నాయంటూ ఎన్నికల్లో కూడా దాన్ని తీసుకువెళ్తున్నాయి, ప్రచారాస్త్రంగా చేసుకుంటున్నాయంటూ కూడా కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎట్టకేలకు ఇటు ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, టీడీపీ దానిలో కీలక భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలోనే టీడీపీ నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కానీ, మరోవైపు ఇటు కార్మిక సంఘాలకు సంబంధించి కానీ కార్మిక నేతలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం, ఇటు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కీలక అధికారులందరూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలోనే కేంద్రం తన ఆలోచనను మార్చుకుని ప్రత్యామ్నాయం దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి వెనక్కి తగ్గినట్లుగా అయితే ప్రజెంట్ చర్చలు కొనసాగుతున్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.